నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అమ్మగారికి, అయ్యగారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము ఉత్తరపు చిత్రాలుగా చదువుకుందాము. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నుందురుగాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిన్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి, నా ప్రాణము తీయవలెనని నిన్నిమిత్తముగా గుంట త్రవ్విరి. అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. కోట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడినట్టుగా సహోదరుడు. నేను కూలియుండుట చూసి వారు సంతోషించి గుంపుగూడిరి. నీచులను నేనెరుగని వారును నా మీదకు కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిన్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకుము. నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. ఆహా, మా ఆశ తీరేనే అని మనసులో వారు అనుకొనకపోదురుగాక, వాని మృంగివేసితిమని వారు చెప్పుకొనకుందురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా గణపరచబడును గాకని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా దేవునికి నా వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకి, కూడి వచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన నిర్మాకాండము 15వ అధ్యాయము చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగిల
అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును తరువాత ఇశ్రాయేళ్ల సమాజమంతయును ఏలుము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలుమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేళ్ల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా సావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత సంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితోననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరుచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలెనెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును బయటికి రప్పించెదనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము? మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే మీద తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున సాలినంత ఆహారమును యెహోవాకి ఇయ్యగాను, మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటి వారము? మీ సనుగుల యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనులతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెనని నీవు ఇశ్రాయేళ్ల సమాజముతో చెప్పమనెను. అట్లు అహరోను ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేళ్ల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేలులు వచ్చి వారి పాళెమును
కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములలోని తలకు ఒక్కొక్క గోమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో నున్న వారి కొరకు కూర్చుకొనవలెనెను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి తక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువగా కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కొంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 అంతలు ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట, ఇది రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొన వలసినది కాల్చుకునుడి, మీరు వండుకొనవలసినది వండుకునుడి. ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకునుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకునిరి. అది కొంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాని కూర్చుకొన వెళ్ళగా వారికేమియు దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమున ఆచరించుటకు సెలవిచ్చిన గనుక 6వ దినమున
2 దినములు ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోటు నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన ఆవపు వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదే ఏదమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులను చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో 1 ఓమెరు పొట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనులతో, నీవు 1 గిన్నెను తీసుకొని దానితో 1 ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థుల తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేళ్ల నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమెరల చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలో 10వ భాగము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక.